హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ డైటీషియన్ సుష్మా సులా. ఈరోజు వీడియోలో నేను ఒక డెత్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. ఒక 2-3 వీక్స్ బ్యాక్ టీనేజ్ గర్ల్, 19 years గర్ల్ వాస్ ఫౌండ్ డెడ్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డయటింగ్. ఇది నేను నా స్టేటస్లో కూడా పెట్టాను అండ్ ఇట్ వాస్ క్వైట్ అ న్యూస్ బ్యాక్ దెన్. సో ఇది ఏంటి, ఎలా జరిగింది అని చెప్పడానికి వచ్చానమాట ఈరోజు. సో దట్ గర్ల్, షీస్ ఫ్రమ్ కేరళ, హూ ఇస్ 19 years old గర్ల్. తను ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేసి ఒక 1 year పాటు వెయిట్ లాస్ కోసము చేసి వన్ బ్యాడ్ డే షీ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ ద హాస్పిటల్. సో ఏమైంది అంటే యాక్చువల్గా షీ వాజ్ విత్ ద లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ అంటే జస్ట్ ఒక 1 year పాటు ఓన్లీ లిక్విడ్స్తోనే బతికేసింది అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మూదీస్, వీటితోనే బతికిందనమాట ఒక 1 year మొత్తం. సో ఎక్స్ట్రీమ్గా వెయిట్ లాస్ అయ్యి బాడీలో ఉన్న న్యూట్రియన్స్ అని డిప్లీట్ అయిపోయి న్యూట్రియన్ డెఫిషియన్సీస్ వచ్చి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యి షీ వాజ్ ఫౌండ్ డెడ్. సో ఇందులో ఈ డెత్తో నేను మీకు ఒక 2 విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చానండి. నెంబర్ 1 ఏంటి అంటే ఆన్లైన్లో ఉన్న డైట్ ప్లాన్లు అందరికీ సూట్ అవ్వవు. సో ఒకరికి సూట్ అయింది మీకు సూట్ అవ్వాలని దెర్ ఇస్ నో థంబ్ రూల్. ఓకే, సో మీ బాడీ ఏంటి, మీ బాడీ టైప్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ బాడీ టైప్, వాట్ ఈజ్ యువర్ బాడీ రిక్వైర్మెంట్స్, మీకున్న డిసీజెస్ ఏంటి, మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏంటి, మీ హైట్కి మీరు కావాల్సినంత వెయిట్ ఉన్నారా, చాలా 1,00,000 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తే అది ఫాలో అయితే తప్ప మీకు గ్రేట్ రిజల్ట్స్ రావు. మేబీ కొందరికి అవి చూసుకుని వాటి బేస్తో రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు. తనకు కూడా ఫస్ట్ ఫ్యూ మంత్స్లో రిజల్ట్ వచ్చి తర్వాత షీ ఫౌండ్ డెడ్. సో ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీ బాడీ ఎక్స్ట్రీమ్గా ఇట్స్ నాట్ అండ్ డైట్ ప్లాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఫర్ యూ. మీకు ఒక డైట్ ప్లాన్ ఉంటుంది, నాకు ఒక డైట్ ప్లాన్ ఉంటుంది, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, థైరాయిడ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి ఒకటి ఉంటుంది. మీకు ఒకవేళ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా మీకు ఒకటి ఇంక్లూడ్ చేయాలి, మీకు ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా మీకు ఒక 2 ఎక్స్క్లూడ్ చేయాలి మీ డైట్లో నుంచి. ఇవన్నీ ఒక క్వాలిఫైడ్ డైటీషియన్కే తెలుస్తాయి. ర్యాండమ్గా యూట్యూబ్ వీడియోస్ తీసుకుని ఏదో ఒక డైట్ ప్లాన్ ఫాలో అయ్యి ఇనిషియల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఆ వెయిట్ లాస్తో పాటు మీకు హెయిర్ లాస్ అవ్వచ్చు, నెయిల్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ దెన్ చాలా డెఫిషియన్సీస్ రావచ్చు. డైట్ ప్లాన్స్ ఏవి కూడా మీకు జనరలైజ్డ్ కాదండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మీకున్న రోగానికి మీకు ఆయన మెడికేషన్ ఇస్తారు తప్ప అందరికీ ఇచ్చే జనరల్గా మీకు ఇవ్వరు కదా. అలానే మీకున్న డెఫిషియన్సీస్కి, మీకున్న కన్సర్న్స్కి మాట్లాడి కన్సల్టేషన్ తీసుకున్నాక మీకు వచ్చే డైట్ ప్లాన్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో ఇంకొక పాయింట్ నేను ఎంఫసైజ్ చేయాలనుకున్నది ఏంటి అంటే యూజువల్గా నాకున్న క్లయింట్స్ అందరూ కూడా మమ్స్ అన్నమాట. ఒకరిద్దరు పిల్లల్ని కన్నా మమ్స్ అండ్ 30 years అబవ్ వాళ్ళు, మేబీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మమ్స్ హూ ఆర్ డెస్పరేట్లీ దేర్ విత్ మీ టు షెడ్ దేర్ వెయిట్. చాలామంది వెయిట్ లాస్ అవుతున్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. కానీ ఒక కన్సర్న్ ఏంటి అంటే నేను వీళ్ళందరిలో వినేది ఏంటి అంటే నేను నా ఫస్ట్ పాపకి ముందు ఐ వాజ్ లైక్ 55 kgs ఉన్నాను ఆర్ 50 kgs ఉన్నాను, ఇప్పుడేమో 70 అయిపోయాను, ఐ వాంట్ టు గో బ్యాక్ టు దట్ వెయిట్ అని చెప్తుంటారు అనమాట. ఇట్ మే బీ పాసిబుల్ బట్ 80% ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బాడీ ఏంటంటే ఇప్పుడు 35, 36 ఆఫ్టర్ 30 years ఏంటి అంటే ఒక్కొక్క కేజీ బాడీలో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే మన ఓన్ గుడ్, బాడీకి ఒక డిఫెన్స్ అనమాట. ఫ్యాట్ డిపాజిట్ చేసుకుని బాడీలో పెట్టుకోవడం అనేది బాడీ ఒక డిఫెన్స్ అనమాట. వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ స్టార్వేషన్, వెన్ ఎవర్ యు ఆర్ నాట్ గివింగ్ గుడ్ ఫుడ్ టు యువర్ బాడీ, ఆ ఫ్యాట్ని బాడీ యూస్ చేసుకుంటుంది. సో ఫ్యాట్ ఈజ్ యువర్ బాడీ డిఫెన్స్. అది బాడీ అంత ఈజీగా షట్ చేయదనమాట. ఒక 1-2 kgs అనేవి మీ బాడీలో ఎప్పటికీ ఉండిపోతాయి ఆఫ్టర్ స్పెషలీ యువర్ డెలివరీ. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ రీప్రొడక్టివ్ ఏజ్, అంటే ఒక మెనోపాజ్ మీరు హిట్ చేసే వరకు కూడా ఏమవుతుంది అంటే మీ బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ రియలీ లైక్ టఫ్ థింగ్ టు డూ. బట్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్స్ వెరీ టఫ్ అండ్ వెరీ ట్రికీ. ఎందుకు అంటే బాడీ ఎప్పుడైనా రీప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు బాడీ ఆల్సో నీడ్ ఫ్యాట్. ఈ టమ్మీ ఏరియాలో ఫ్యాట్ కావాలి, ఎందుకంటే బేబీని అక్కడ పెంచడానికి. సో ఆ ఫ్యాట్ అనేది బాడీలో ఉండాలి. కాబట్టి ఆ రీప్రొడక్టివ్ ఏజ్ మీరు దాటే వరకు కూడా బాడీ ఎప్పుడు
వెయిట్ లాస్ అవ్వడానికి అంత సహకరించదు. బట్ విత్ అ గ్రేట్ యునో బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ అండ్ విత్ గ్రేట్ స్ట్రక్చర్డ్ వర్కౌట్స్ తోటి మీరు లైక్ ఐడియల్ బాడీ వెయిట్లో ఉండడం అనేది ఇస్ పాసిబుల్. బట్ ఇట్ నీడ్స్ గ్రేటెస్ట్ ఎఫర్ట్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకేదైనా టాపిక్స్ గురించి నేను స్పెషల్గా మాట్లాడాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే ఐ కెన్ ట్రై టు టాక్ అబౌట్ ఇట్ అండి. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Bye guys, have a healthy life.